టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ ఆఫీస్కి కేటీఆర్ చేరుకుంటారు. ఈ మేరకు ఈడీ అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. అటు కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తప్పు చేయలేదు, తల వంచేదే లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ ద్వారా ప్రపంచ ఖ్యాతిలో హైదరాబాద్ యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం ఆనాడు మేము చేశాము, ఎటువంటి తప్పు చేయలేదంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. కాసేపట్లో ఈడీ ఆఫీసుకు బయలుదేరుతున్నారు కేటీఆర్. ఈడీ ఆఫీసు ముందు హాజరై ఈడీ విచారణకి సహకరించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందినగర్ నివాసం దగ్గర నుంచి లివిల్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, కేటీఆర్ బయలుదేరారా? ఈడీ విచారణ కోసం ఎట్లా సన్నద్ధమయ్యారు? వాళ్ళ ఏదైతే ప్రభుత్వం అక్రమ కేసులో భాగంగా కుట్ర రాజకీయాల్లో భాగంగా మొన్నటికి మొన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. వాళ్ళ మరొకసారి కూడా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈడీ విచారణ కూడా హాజరవుతానని చెప్పేసి కొద్దిసేపు క్రితమే తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. ఈడీకి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. నేను ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదు, అది స్వయంగా ప్రభుత్వంలోని మంత్రులు కూడా చెప్పారని చెప్పారు. అంతేకాకుండా ఈడీ విచారణకు నేను హాజరైతే ఖచ్చితంగా ఫార్ములా ఈని దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ఖ్యాతిని చేర్చడం కోసమే ఆనాడు ఫార్ములా ఈని ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలతో పోటీపడి ఈ హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చానని చెప్పారు. అయితే మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మొన్నటికి మొన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు, ఇవాళ మరొకసారి ఈడీ విచారణ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికీ అనేక సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి. ఇవాళ మీరేం చెప్తారు? ఈడీ ఏసీబీ రెండు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఒకటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, ఏ విధంగా రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటాయని చూసుకోవచ్చు ఇందులో? అంటే దీంట్లో ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 55 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఆ రోజు ప్రశ్నించారు. అసలు అవినీతే జరగనప్పుడు ఏసీబీ ఎక్కడి నుంచి వస్తుంది, అవినీతి అంశానికే తావులేదని చెప్పేసి ఉదయాన్నే స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఇస్తే ఏసీబీ కేసు బుక్ చేసినప్పుడు సాయంత్రం కల్లా ఈడీ నోటీసులు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది ఒక సంవత్సరం నుంచి అంటే ఏమీ జరగడం లేదు. ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి కేవలం కేటీఆర్ఏ టార్గెట్గా, టీఆర్ఎస్ఏ టార్గెట్గా, టీఆర్ఎస్ నాయకులే టార్గెట్గా మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చి రాగానే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పేసి మొదలుపెట్టి దాంట్లో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఏమీ ఆధారాలు దొరకకపోగానే వారి కుటుంబ సభ్యులు పార్టీ చేసుకుంటే ఒక ఫంక్షన్ చేసుకుంటే అక్కడ డ్రగ్స్ పెట్టాలనేటువంటి నిబంధనతో అక్కడ దాడి చేశారు. అక్కడికి కేటీఆర్ గారు పోలే, అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా ఈ 55 కోట్లు ఈ రేసులో భాగంగా అవినీతి జరిగిందని చెప్పేసి పదే బద్నాం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. సరే ఏసీబీ కేసు బుక్ చేసింది. ఏసీబీకి చట్టాల పట్ల మాకు గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థల పట్ల మాకు గౌరవం ఉంది అని చెప్పేసి మరి ఏసీబీ పిలిచినటువంటి ఎంక్వైరీలో మరి కేటీఆర్ గారు
మరి ఈరోజు ఈడీ పిలిచింది, ఈరోజు కూడా ఈడీకి వెళ్తా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా నేను సహకరించడానికి, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను సహకరించడానికి సిద్ధమే అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకైక ఎజెండా కేవలం కేటీఆర్ గారిని ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలి. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి. అసెంబ్లీలో ఏం చర్చించాలండి? ప్రజా సమస్యలు చర్చించాలి. కానీ ఏం చర్చిస్తున్నారు? బన్నీ నాకు నమస్తే పెట్టలేదు, స్టేజ్ మీద నా పేరు తీయలేదు, లేకపోతే నా వల్ల తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయిండు. అంటే అసలు ఏం చర్చించాలి? అసలు అసెంబ్లీలో చర్చించేటటువంటి అంశం అది. నిజంగా ఆయన వల్ల ఇబ్బంది జరుగుంటే మీరు కేసు బుక్ చేయండి, లోపలేండి, దానికి సమస్య లేదు. ఇదే ఈడీకి సంబంధించి కూడా, ఇదే మన ఫార్ములా ఈకి సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగా చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎందుకు ఆ అసెంబ్లీలో చర్చించలేదు? ప్రజలకు ఎందుకు తెలియనియకుండా ఈ విధంగా దాగుడు మూదలాడుతున్నాం? చర్చించే దమ్ము లేదు, అక్కడ ఏం స్టఫ్ లేదు. అక్కడ చర్చ ఒకవేళ పెట్టినట్టయితే ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ పదునైనటువంటి ఆన్సర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏం లేదు, మసాలా ఏం జవాబు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చర్చకు అక్కడ తావివ్వడం లేదు. కాబట్టి కేవలం ఏసీబీ అని, ఈడీ అని కాంగ్రెస్ బీజేపీ రెండు ఫిక్స్ అయ్యి, మీరు చూడండి, ఏ ఒక్క బీజేపీ నాయకుడు అని ఏదైనా సమస్య పట్ల మాట్లాడుతున్నాడో? మాట్లాడడం లేదు. ఎంపీలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో సెట్ అయిపోయారు. అదంతా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఏ కేంద్ర మంత్రి మాట్లాడు, ఏ ఎంపీ మాట్లాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని అసెంబ్లీలో చదువుతారు. వీళ్ళందరూ కూడా సెట్టింగులు చేసుకొని కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్ పార్టీని మేము భూస్థాపితం చేస్తామనే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఎంత గట్టిగా మీరు ఒక బాల్ తీసి గోడకు కొడతారో అంటే గట్టిగా వస్తుంది. ఇటువంటి అన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు చూసింది. గతంలో రాజీనామాలు చేసినటువంటి చరిత్ర, ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇది మాకు కొత్తేం కాదు. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎవరు ఎంత ఒత్తాలని ప్రయత్నం చేసినా అంటే గట్టిగా వస్తాం. మరి కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా ఖచ్చితంగా వారు ఎలాంటి దీంట్లో 55 కోట్ల అవినీతి కానీ ఎలాంటి అవినీతి లేదని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉంటారనేది మాత్రం ప్రతి ఒక్కరు నమ్ముతున్నమాట విషయం. అయితే ఇవాళ ఏసీబీ కేసు ఆధారంగా మేము ఈడీ, ఈసీఆర్ మేము ఫైల్ నమోదు చేశామని చెప్తారు. అదే ఈడీకి సంబంధించి పొంగులేటి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పొంగులేటి పైన దాడులు జరిగితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? అంటే ఖచ్చితంగా సిట్టింగ్ అయిపోయింది కదా. మరి ఒక భారతదేశ చరిత్రలోనే ఎక్కలేని విధంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయినాయని మనం వీడియోలో చూసినాం. నంబర్ ఆఫ్ మిషన్స్, అంత క్యాష్ ఉంది అని చెప్పేసి చూసినాం. అధికారులు కూడా మొత్తం సెంట్రల్ పోలీస్, స్టేట్ పోలీస్ నమ్మకుండా సెంట్రల్ పోలీస్ వ్యవస్థనే చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. 24 గంటలు 48 గంటలు కంటిన్యూగా జరిగింది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? అందరు చెప్తున్నారు అదానిని పట్టుకున్నాడు, అదాని పోయి సెటిల్మెంట్ చేసిండు, ఈడీ లేదు, ఇంతవరకు ఈడీ ఊసు లేదు. అంటే 100,000 కోట్ల స్కామ్లు జరుగుతున్న దగ్గరనేమో ఈడీ ఊసు లేదు, ఏసీబీ లేదు. ఎందుకు? ఆయన ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థకు లేనటువంటి ఎలిజిబిలిటీ ఈయనకి ఎక్కడదండి? రాఘవేంద్ర కన్స్ట్రక్షన్కి. మరి వీళ్ళు మాత్రమే పంచుకొని, 2 ముక్కలుగా పంచుకొని, ఒక సైడు పొంగులేటి కావచ్చు, ఇంకో సైడు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ సంస్థలు మాత్రమే ఈ ప్రాజెక్టులను తీసుకున్నాయి. భారతదేశంలోనే టాప్ కంపెనీస్ అనేది ఎలాంటి వాళ్ళకు ఎలిజిబిలిటీ రాకుండా చేసి వీళ్ళే తీసుకుంటున్నారు. ఈడీలు ఎవరైతే మాట వినరో, ఎవరైతే రాజకీయంగా శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే బీజేపీతో కొట్లాడుతున్నారో వాళ్ళ మీద మాత్రం ఈడీ పనిచేస్తుంది. ఎవరైతే వాళ్ళకు లొంగి ఉన్నారో వాళ్ళ మీద మాత్రం పనిచేయడం లేదు. దాంట్లో పొంగులేటి ఒక ఉదాహరణ. అయితే వాళ్ళ కొద్దిసేపటి కింద ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరోమారి చెప్పారు, నేను తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టడానికి, తెలంగాణ సంబంధించిన క్రీడా రంగాన్ని వాళ్ళ ప్రపంచానికి స్థాయిలో తీసుకెళ్లేందుకు ఆనాడు చేశారు, కానీ ఒక కుట్రపూరితంగా వివరించిందని చెప్తారు. దీనికి సమాధానం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా ఇది ఒక్క విషయమే కాదు. ఒక ఈ రేస్ కావచ్చు, ఇటు కేసీఆర్ గారు, ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి అంటే హైదరాబాద్ బ్రాండ్ని ఎక్కడో తీసుకొని పోయారు. ఎవరైనా ఒక మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అమెరికా తర్వాత హైదరాబాద్లో చూస్తున్నాయంటే వాళ్ళు ఏం స్టడీ చేయకుండా రారు. మరి ఎందుకంటే బెంగళూరులో పెట్టలే, ఎందుకు చెన్నైలో పెట్టలే, ఎందుకు గుర్గాంలో పెట్టలే, హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? హైదరాబాద్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, ఆ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్లో బిల్డ్ అయి ఉంది. దాన్ని ఎవరు బిల్డ్ చేసిరు? కేవలం కేటీఆర్ గారే చేసిరు. దాంట్లో కేసీఆర్ గారు ఆశీర్వాదంతో కేటీఆర్ గారు ఆ బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేశారు. దాంట్లో భాగంగానే ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రేసు హైదరాబాద్ తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్గా ఇక్కడ చేసిరు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చే క్రమంలో అక్కడ మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ జోన్లో ఆ 55 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పినటువంటి మాట వాస్తవం, అది ఒప్పుకుంటున్నారు కూడా. 55 కోట్లు ఇక్కడ నుంచి పోయినటువంటి మాట వాస్తవం, 55 కోట్లు అక్కడ జమ అయినటువంటి మాట వాస్తవం. వాళ్ళు చేసే అలిగేషన్ ఏంటి?
అక్కడ 55 కోట్లు అవినీతి అంటున్నారు. అవినీతి కాదు, అక్కడ సిస్టంలో పోలేదు. ఆ సిస్టమ్ ఏ మంత్రికి సంబంధం ఉండదు. ఆ సిస్టమ్ని ఫాలో కావాల్సింది అధికారులు మాత్రమే. అధికారులు కూడా చెప్తున్నారు మినిస్టర్ చెప్తే ఇచ్చినామని, కానీ ఇవ్వలేదని చెప్పట్లేదు కదా. అధికారులు కూడా మినిస్టర్ చెప్తే ఇచ్చినామంటున్నారు. మినిస్టర్ గారు కూడా నేను ఇచ్చినా అని నేను ఇవ్వమని చెప్పినా అని అంటున్నాడు. అక్కడ తీసుకున్న వాళ్ళు మాకు వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 3 కరెక్ట్ అయినప్పుడు అసలు అవినీతి ఎక్కడుంది? అక్కడ స్థాయి అక్కడ పరిస్థితి లేదు అక్కడ. సో ఖచ్చితంగా దీంట్లో కావాలని ఒక కథ అల్లి ఒక ఏసీబీని తీసుకొచ్చి రంగంలోకి, ఏసీబీ వల్ల కాదు కాబట్టి ఈడీని తీసుకొచ్చి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి, కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని ఆగం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది ఆగమే పరిస్థితి కాదు. రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏమేమి ఎలక్షన్లో ఏం చెప్పినరో అవన్నీ మీరు ప్రజలు అడగకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మొన్ననే రైతులకు మీరు 15,000 ఇస్తాను 12,000 ఇచ్చిండ్రు. దాన్ని ప్రజలు ప్రశ్నించకుండా నెక్స్ట్ డే నుంచే కేటీఆర్ మీద అవినీతి కేసులు పెట్టి కెమెరాలు, టీవీలు, మీడియా అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరిగే విధంగా చేస్తున్నారు. ఎన్నో రోజులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయలేరు. ప్రజలకు సమాధానం ఇచ్చే రోజు త్వరలోనే ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఏసీబీ విచారణ మేము ఎదుర్కొన్నాం. ఖచ్చితంగా ఏసీబీకి ఏమైతే సమాధానాలు చెప్పామో ఇవాళ మరొకసారి కూడా ఈడీకి అదే సమాధానం చెప్తాం. ఇప్పటికే అనేక మార్లు కూడా ఏదైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించి ఎలాంటి అవినీతి పాల్పడలేదు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా జరగలేదని చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఖచ్చితంగా ఈడీ విచారణకు సహకరిస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి తల వంచేదే లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో ఎటువంటి తప్పు జరగలేదు. నాడు మంత్రిగా ఉండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకోసం మాత్రమే ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఎటువంటి అవినీతి లేకపోయినా లేని అవినీతిని ఆపాదిస్తూ, లేనటువంటి దాన్ని ఏదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అంటూ ప్రచారం చేస్తూ ఈ రకంగా రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఇట్లా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు.